హాయ్ నమస్తే అండి. ఈరోజు సగ్గుబియ్యం మిక్చర్ తయారు చేసుకోబోతున్నామండి. మనకి ఈవినింగ్ టైంలోని స్నాక్స్ తినాలనిపించినప్పుడు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ముందుగా మనం మిక్చర్కి కారం మసాలా తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇది బాగా మిక్సీ పట్టించిన తరువాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోవాలండి. ముందే పంచదార యాడ్ చేస్తే మనకి పొడి పొడిగా రాదు, కాబట్టి ముందు ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకొని కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. పెద్ద సగ్గుబియ్యం వేసుకొని ఇలాగా ఒక జాలి ఇందులో పెట్టేసి వేయించుకుంటే మన కళాయి అంతా ఈ సగ్గుబియ్యం అవ్వదు, ఒక్కసారి అలా తీసేసేయవచ్చు. ఇదిగోండి, వేసిన వెంటనే మనకి పొంగులో వచ్చి వేగినట్లు ఉంటాయి, కానీ నెమ్మదిగా వేగుతుంటాయి. అన్నీ వేగిన తర్వాత పువ్వుల్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూడండి, వేయగానే మనకి పువ్వులో పైకి వచ్చేస్తుంది, కానీ ఇంకొంచెం ఉంటాయి. మనకి పాప్కార్న్ వేయించుకుంటాం కదండి, అలా అవుతాయి అన్నమాట. వెంటనే ఒక్కసారిగా అయిపోవు, నెమ్మదిగా అవుతూ ఉంటాయి. ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇందులోనే శనగ పలుకులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మార్చేకన్నా లోపల వరకు వేగేటట్లుగా చిన్న మంట పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వేసేసి ఇంకొన్ని శనగ పలుకులు కూడా వేసుకుంటున్నానండి. మళ్ళీ శనగ పలుకులు వేసుకొని వేయించుకుంటున్నాను. శనగ పలుకులు మన క్వాంటిటీని బట్టి ఎక్కువ తింటాం, మనకు నచ్చుతుందంటే ఎక్కువ వేయించుకోండి, లేదు మనకు సరిపోతాయి అంటే సరిపోతాయి. నేను ఇంకొంచెం మరొక గుప్పెడు శనగపలుకులు వేసుకొని సగం వేగిన తర్వాత ఒక గుప్పెడు వరకు జీడిపప్పు వేసుకుంటున్నానండి. అలాగే పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసేసుకోవాలి. మనం వేయించిన సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. మనం జీడిపప్పు ఎక్కువసేపు మనకు వేగదు, మాడిపోతుంది, చూసుకొని వేయించుకోండి. ఈ స్టేజ్లో మనకు కావాలంటే అటుకులు కూడా వేయించుకోవచ్చండి. నేను ఓన్లీ సగ్గుబియ్యం మిక్సరే కాబట్టి నేను అటుకులు యాడ్ చేయలేదు. మీకు కావాలంటే అటుకులు కూడా యాడ్ చేసుకోండి. మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. మనకి మిక్సర్ అంతా ఈ పౌడర్ పట్టించేసుకోవాలి. అంతేనండి, మనకి మిక్సర్ రెడీ అయిపోయినట్లేని చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి 5 నిమిషాల్లో తయారైపోతుంది. మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు మనకు స్టోర్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.